అవి బయటికి కనిపించవు, చూసేదానికి మంచిగానే ఉంటుంది. లోపలికి దాని పైకి ఎక్స్రేస్ని కనుక పాస్ చేస్తే ఈజీగా దాని లోపల ఎక్కడ క్రాక్స్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఒక్కొక్కసారి వాల్యుబుల్ స్టోన్స్, మన జ్యువెలరీలో యూస్ చేసే వాల్యుబుల్ స్టోన్స్ చూసేదానికి బాగానే ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది చూసేదానికి. ఆ స్టోన్ లోపల ఏముందనేది మనకు తెలియదు కదా, వాడు లోపల పెట్టి చూపిస్తాడు. అది కాస్ట్లీ, దానిపైన 30,000 40,000 మనం ఎక్స్పెండిచర్ చేస్తున్నాం. లోపల ఏమో లోపల ఎలా ఉందో ఎవరికి తెలుసు? క్లియర్గా మనం చూస్తే క్లియర్గా దాన్ని పెడితే లోపల దాని ఇంటర్నల్ స్ట్రక్చర్లో క్రాక్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్స్రేస్ అనేది ఇలా పనికొస్తున్నాయి మనకి డైలీ లైఫ్లో క్లియర్గా మనం చూస్తే. బట్ ఇక్కడ మనకి శాటిలైట్స్ పనిచేయాలంటే మెయిన్ అవి ఏం కావాలి మనకి? కమ్యూనికేషన్ శాటిలైట్స్ పనిచేయాలంటే ఈ రేడియో వేవ్స్ అంటున్నాం క్లియర్గా. రేడియో వేవ్స్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని మనకి వాటిని డిఫరెంట్ బ్యాండ్స్ కిందకి డివైడ్ చేస్తే దాన్నే మనం ఏమనొచ్చు అంటే రేడియో స్పెక్ట్రమ్. ఇదంతా మనం ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ఇక్కడ రాసాం. ఇక్కడ ఎలా రాసాం మనం? వేవ్ లెంత్ లేదా ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ఈ ఆర్డర్ అనేది మనం చూస్తున్నాం. అందుకే దీన్ని ఇంకొక పేరుతో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనొచ్చా లేదా? ఈ అరేంజ్మెంట్ అనేది ఏమనొచ్చు మనం? విద్యుత్ అయస్కాంత వర్ణపటం అంటున్నాం. వర్ణపటం క్లియర్గా మనం చూస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటున్నాం క్లియర్లీ. సిమిలర్లీ నేను ఏమంటున్నా, రేడియో వేవ్స్ని కూడా దాని యొక్క ఫ్రీక్వెన్సీస్ని బేస్ చేసుకొని అది లో ఫ్రీక్వెన్సీనా హై ఫ్రీక్వెన్సీనా అని చెప్పేదానికి అలా డివైడ్ చేస్తే మనం ఏమనొచ్చు? రేడియో స్పెక్ట్రమ్ అనొచ్చు క్లియర్లీ. ఓకే, ఈరోజు మనం ప్రవేశపెట్టినటువంటి ఇన్సాట్ సిస్టంలో ఈ సిగ్నల్స్ పాస్ చేసేదానికి ఆటోమేటికల్గా దాదాపుగా 175 ట్రాన్స్పాండర్స్ అనేది ఉన్నాయి. ఈ రేడియో వేవ్స్ కోసం 175 ట్రాన్స్పాండర్స్ ఆ సిస్టమ్ మొత్తం మనం చూస్తే అందులో ఫ్రీక్వెన్సీ రేంజెస్ని బట్టి దాన్ని ఏమంటున్నాం? రేడియో స్పెక్ట్రమ్ అంటున్నాం. అందులో ఎల్ బ్యాండ్ ఉండొచ్చు, ఎస్ బ్యాండ్ ఉండొచ్చు, సి బ్యాండ్, ఓకే, కేఏ బ్యాండ్, క్యూ బ్యాండ్, కే బ్యాండ్, ఇలాంటి వాటితో మనం పిలుస్తున్నాం. లాస్ట్కి వచ్చేటప్పటికి ఓకే కే బ్యాండ్ అంటున్నాం, క్యూ బ్యాండ్ అంటున్నాం, కేఏ బ్యాండ్ అంటున్నాం. అవన్నీ హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ అనొచ్చు. హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ చివరిలో ఉన్నాయి కదా, ఈ కే అంటున్నాం, క్యూ అంటున్నాం, కేఏ బ్యాండ్స్ అంటున్నాం. క్లియర్గా మనకు చూస్తే వాటిని హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ అనొచ్చు క్లియర్లీ. ఎనీహో మీరు దాన్ని అర్థం చేసుకోవాలంటే ఓకే, ఈ ప్రాజెక్ట్ చూడండి, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. దీన్ని మనం డౌన్లోడ్ చేసి దాని మీద పెడతాం. ఓకే, సో మనం అప్కమింగ్ డేస్లో నిస్సార్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంది క్లియర్గా మనకు చూస్తే. ఓకే, నిస్సార్ అంటున్నాం క్లియర్లీ. దాన్ని అర్థం చేసుకోవడానికి చూపిస్తున్నా. రేడియో వేవ్స్లో ఉన్నటువంటి స్పెక్ట్రమ్ క్లియర్లీ చూడండి. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అనే పదం మనం డిఫెన్స్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేసేటప్పుడు నేను చెప్పింటా. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ పేరులోనే ఉంది, రేడియో వేవ్స్ క్లియర్గా. ఓకే, సో దీని పేరు ఏమంటున్నాం మనం? ఓకే, నాసా ఇస్రో ఇద్దరం కలిసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఇది జరగనుంది క్లియర్గా మనకు చూస్తే. ఓకే, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్, దాన్నే మనం ఇస్రో నిస్సార్ ప్రాజెక్ట్ అంటున్నాం ఇండైరెక్ట్గా మనకు చూస్తే. ఇందులో ఎవరెవరు ఉన్నారు? ఇండియా ఉంది, యుఎస్ఏ ఉంది క్లియర్గా మనం చూస్తే. దాని ఉద్దేశం ఏంటి చూడండి, టు బీ ద ఫస్ట్ అమేజింగ్ రాడార్ శాటిలైట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ స్పేస్
టు సిస్టమాటికల్లీ మ్యాప్ ఎర్త్ యూజింగ్ 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. ఇలా ఫస్ట్ మనకి ఇలా రాడార్ శాటిలైట్ని ఉపయోగించి భూమిని మొత్తం ఇమేజ్ తీయడం అనేది ఇది ఫస్ట్ టైం. క్లియర్గా చూడండి, టు బి ద ఫస్ట్ ఇమేజింగ్ రాడార్ శాటిలైట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ స్పేస్ టు సిస్టమాటికల్లీ మ్యాప్ ఎర్త్ యూజింగ్ 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. 2 ఫ్రీక్వెన్సీస్ని ఉపయోగించి దాదాపుగా భూమిని మొత్తం కవర్ చేస్తూ, ఇక్కడ చూస్తే ఇది దాదాపుగా మనకు ఒక 12 రోజుల పాటు ఇది కవర్ చేస్తుంది. క్లియర్గా మనకు చూస్తే భూమిని మొత్తం ఇక్కడ రాసింది చూడండి, ఎన్ని రోజుల పాటు ఇది కవర్ చేస్తుంది. ఓకే, 12 డేస్ పాటు ఇది భూమి చుట్టూ తిరుగుతూ ఫైనల్గా మనకి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఎర్త్ పైన వచ్చేటువంటి కొన్ని చేంజెస్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది ఎర్త్ సర్ఫేస్ పైన. ఓకే, అదేవిధంగా న్యాచురల్ డిజాస్టర్స్ సంబంధించి ఒక వార్నింగ్ సైన్స్ని ఇది సేకరిస్తుంది ఇండైరెక్ట్గా మనకు చూస్తే. ఓకే, గ్రౌండ్ వాటర్ లెవెల్స్, భూమి లోపల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్, వాటి నుంచి మంచు అనేది ఎలా కరిగిపోతుంది, అలాంటి వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్, ఫారెస్ట్ రీజియన్స్ని కూడా మనం మానిటర్ చేయొచ్చు. క్లియర్గా మనం చూస్తే ఎలా ఉన్నాయి యాక్టివిటీస్ అని క్లియర్గా. బట్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనం ఏం యూస్ చేస్తున్నాం, రేడియో వేవ్స్. క్లియర్లీ ఇక్కడ యూస్ చేసే స్పెక్ట్రమ్స్ వీళ్ళు క్లియర్గా రాసి ఉంటారు. ఓకే, ఇక్కడ ఎల్ బ్యాండ్, అదేవిధంగా ఓకే ఎస్ బ్యాండ్. క్లియర్లీ నేను ఇందాకే చెప్పా, ఇందులో వాటి ఫ్రీక్వెన్సీస్ని బేస్ చేసుకొని ఈ ఎల్ఎస్ అనేది లో ఫ్రీక్వెన్సీస్, చాలా తక్కువ ఉంటాయి, లో ఫ్రీక్వెన్సీస్ అంటున్నాం. వేవ్ లెన్స్ అనేది చాలా పెద్దగా ఉంటాయి. క్లియర్గా మనం చూస్తే లో ఫ్రీక్వెన్సీస్ అంటే. బట్ కింద మనకి వచ్చే కొద్దీ లాస్ట్కి వచ్చే కొద్దీ కేఏ బ్యాండ్ అంటున్నాం, హై ఫ్రీక్వెన్సీ అంటున్నాం. క్లియర్గా మనకు చూస్తే ఇక్కడ యూజ్ చేసేటువంటి ఫ్రీక్వెన్సీ చూడండి, లో ఫ్రీక్వెన్సీస్. ఎల్ బ్యాండ్ అంటే మహా అంటే మీరు చూస్తే చూడండి 1 నుంచి 2 గిగా హెడ్స్ ఇక్కడ. ఓకే, నేను ఇందాక చెప్పింది అది 26 గిగా హెడ్స్ ఉంటుంది. దాని ఫ్రీక్వెన్సీ రేంజ్ మనం చూస్తే 26 గిగా హెడ్స్ మనం క్లియర్గా మనం చూడొచ్చు. ఇక్కడ 1 నుంచి 2 గిగా హెడ్స్కి వేవ్ లెంత్ ఎంత ఉంది ఇక్కడ. ఓకే, 15 to 30 సెంటీమీటర్ ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా మనం చూస్తే. బట్ ఇక్కడ చూడండి ఎస్ బ్యాండ్ దానికంటే కొంత ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది, 2 నుంచి 4 గిగా హెడ్స్ ఉంది. బట్ ఇక్కడ వేవ్ లెంత్ చూడండి ఎలా ఉంది, వేవ్ లెంత్ ఇక్కడ 8 నుంచి 15 సెంటీమీటర్లు. దట్ మీన్స్ ఇక్కడ నేను ఇందాక రాసిన ఈక్వేషన్ వేవ్ లెంత్కి ఫ్రీక్వెన్సీకి ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేది ఇక్కడ అర్థమవుతుందా క్లియర్లీ. ఓకే, సో ఈ నిస్సార్ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ మనం చూడాల్సిన అవసరం లేదు. నేను ఆ ఫ్రీక్వెన్సీని చెప్తూనే ఇక్కడ నేను చెప్పా. ఆ నిస్సార్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి, 12 రోజుల పాటు ఎర్త్ని మొత్తం కవర్ చేస్తూ ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలి క్లియర్గా. ఓకే, న్యాచురల్ డిజార్డర్స్ని సేకరించడం, ఎక్కడెక్కడ స్కోప్ ఉంది క్లియర్గా, అగ్రికల్చర్, ఫారెస్ట్ రీజియన్స్ని మానిటర్ చేయడం, ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్ని మానిటర్ చేయడం. సో ఇదంతా మనకి క్లియర్గా మన భూమి యొక్క సర్ఫేస్ పైన వచ్చేటువంటి చేంజెస్ని మానిటర్ చేయడం, ఇదంతా దీని ఉద్దేశం క్లియర్గా. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ రాడార్ అంటున్నాం. ఓకే, రాడార్ శాటిలైట్ అంటున్నాం, ఫస్ట్ ఇమేజింగ్ రాడార్ శాటిలైట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటున్నాం. ఇది మన ఇండియాదే కాదు, నాసా ఇస్రో యొక్క జాయింట్ ప్రాజెక్ట్ అనొచ్చు. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అంటున్నాం క్లియర్గా మనకు చూస్తే. ఓకే, ఎనీహౌ దీని ఓకే దాదాపుగా ఇది 12 రోజులు అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. నాసా ఏం స్పాన్సర్ చేస్తుందంటే దీనికోసం ఎల్ బ్యాండ్. ఓకే, నాసాకి సంబంధించి ఎల్ బ్యాండ్ అంటున్నాం. ఇస్రో నుంచి ఏమొస్తుందంటే దీనికోసం ఎస్ బ్యాండ్ అంటున్నాం క్లియర్గా మనకు చూస్తే. ఓకే, ఈ 2 కూడా మనకి ఇంపార్టెంట్, అది కూడా మనం టార్గెట్ చేయాలి. ఇస్రో దాంట్లోనే ఎస్ బ్యాండ్ అంటున్నాం క్లియర్గా మనకు చూస్తే. నాసా దాని నుంచి ఎల్ బ్యాండ్ క్లియర్లీ. దీన్ని కూడా దేని నుంచి మనం లాంచ్ చేయాలనుకుంటున్నాం, జిఎస్ఎల్వి. ఇందాకే అనుకున్నాం కదా, జిఎస్ఎల్వి MK3 ఆల్మోస్ట్ అదే యూస్ చేస్తారు ఇక్కడ. జిఎస్ఎల్వి లాంచ్ సిస్టమ్ అంటే అవే యూస్ చేయనున్నారు క్లియర్గా మనకు చూస్తే. దీని ఒప్పందం అనేది ఎప్పుడో జరిగింది యాక్చువల్గా. ఓకే, 2014లోనే మనకి జరిగింది. ఓకే, ఈ సంవత్సరంలోనే మనం ఎక్కడి నుంచి లాంచ్ చేయాలనుకుంటున్నాం, అది ఇందాక మనం అనుకున్నాం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, అవే మెయిన్ మనకి. ఓకే, ఇది మనకి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇది లాంచ్ చేయాలనుకుంటున్నాం క్లియర్. ఓకే, సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ నిస్సార్. ఓకే, సో అండి ఇది పూర్తిగా రేడియో వేవ్స్ని ఉపయోగించుకొని ఇది పనిచేస్తుంది ఇండైరెక్ట్గా మనకు చూస్తే.
అంతే కదా, క్లియర్గా అలాగే చెప్పొచ్చు కదా. ఒక ఎగ్జాంపుల్ క్లియర్గా మనం చూస్తే కింద ఇక్కడ రాశారు. ఓకే, వాటర్, టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్, ఓకే, ఎర్త్ పైన జరిగేటువంటి చేంజెస్ క్లియర్గా మనకు చూస్తాం. ఇది ఒక అప్లికేషన్స్, కమ్యూనికేషన్స్లో రేడియో వేవ్స్ అనేది ఎలా పనిచేస్తాయో ఇలా కూడా మనకు కనిపిస్తుంది. జనరల్గా మనకి కమ్యూనికేషన్ శాటిలైట్స్ పనిచేయాలంటే ఓకే, మనకిప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అది రేడియో వేవ్స్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది అంటున్నాం క్లియర్గా మనకు చూస్తే. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ సంబంధించి మన భారతదేశంలో మొట్టమొదటగా మనం ఏం చేసామంటే 1983లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసాం. దాన్నే ఇన్సాట్, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అంటున్నాం క్లియర్గా. సో కొన్ని ఇంపార్టెంట్ మనకి కమ్యూనికేషన్ శాటిలైట్ అనే పదం వచ్చిందంటే ఓకే, దాని సింబల్ ఎలా పెడుతుంటాం మనం, మోస్ట్లీ ఇలానే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ ప్లేస్ చేస్తాం కమ్యూనికేషన్ శాటిలైట్స్ని, ఓకే, జియో స్టేషనరీ ఆర్బిట్స్ క్లియర్లీ. ఓకే, నావిగేషన్ శాటిలైట్స్ అన్నాం. నావిగేషన్ అంటే ఏంటి మీనింగ్, ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక లొకేషన్కి మనం రీచ్ అవ్వాలంటే మనకి ఇండికేట్ చేసేటువంటి డిస్టెన్సెస్, డైరెక్షన్స్, అవన్నీ మనం ఏమనొచ్చు నావిగేషన్ యాక్టివిటీస్. దాన్ని కూడా మనం యాక్చువల్గా నావిగేషన్ శాటిలైట్స్ని కూడా మన ఇండియా మనం చూస్తే క్లియర్గా ఒకటి మనం డెవలప్ చేసాం, మన ఓన్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్. ఓకే, దాని పేరే నావిక్ అని వస్తుంది. ఓకే, నావిక్ అంటున్నాం. మన భారతదేశం డెవలప్ చేసినటువంటి రీజనల్ నావిగేషన్ సిస్టమ్ నావిక్, IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అందులో ఒకసారి ఆ శాటిలైట్స్ అరేంజ్మెంట్ చూస్తే మనం ఇంకా జియో సింక్రోనస్, జియో స్టేషనరీకి ఇంకా పర్ఫెక్ట్గా మనం అర్థం చేసుకోవచ్చు. జియో సింక్రోనస్లో ఒక టైప్ మనం ఏమన్నాం, జియో స్టేషనరీ అన్నాం. జియో స్టేషనరీ అంటే మీనింగ్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఈక్వేటర్ ప్లేన్లో ఉండాలి 36,000 కిలోమీటర్లు. జియో సింక్రోనస్ అంటే అది కొంత యాంగిల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటున్నాం క్లియర్లీ. ఇక్కడ చూడండి మనకి ఇది చూడండి. ఓకే, నావిక్, దాన్నే మనం ఒక నావిగేషన్ సిస్టమ్, మన భారతదేశం డెవలప్ చేసినటువంటి రీజనల్ నావిగేషన్ సిస్టమ్ అంటున్నాం క్లియర్లీ. అందులో అరేంజ్మెంట్ ఎలా ఉన్నాయి మనకి, ఈ నావిక్నే మనం ఏమంటున్నాం, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అనొచ్చు. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ క్లియర్లీ. సో దీన్నే IRNSS, ఓకే, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అందులో 7 ఉపగ్రహాలను మనం ప్లేస్ చేసాం. IRNSS 1A, 1B, 1C, 1D ఇలాంటి పేర్లతో మనం చూడవచ్చు క్లియర్గా మనం చూస్తే. ఇక్కడ మీరు చూస్తే అది ఎలా ఉన్నాయి దాని అరేంజ్మెంట్, ఒక 4 ఎలా ఉన్నాయి, 3 ఎలా ఉన్నాయి. ఈ బొమ్మ చూసి ఎలా చెప్పొచ్చు మనం, 3 కమ్స్ అండర్ జియో, ఎస్, ఓకే, ఈ 3 క్లియర్గా ఎలా ఉన్నాయి, జియో స్టేషనరీ. 4 కమ్స్ అండర్, అది కొంత యాంగిల్ మెయింటైన్ చేస్తుంది కదా క్లియర్లీ, అందుకే ఏమనొచ్చు, జియో సింక్రోనస్ అనొచ్చు. సో నావిక్లో శాటిలైట్స్ అరేంజ్మెంట్ అంటే ఎలా చెప్పాలి మనం, ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పాలి, మనకి ఎలా అయినా అడుగుతారు. ఈక్వల్గా అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి, అన్నీ జియో సింక్రోనస్లో ఉన్నాయి, అన్నీ జియో స్టేషనరీలో ఉన్నాయి అంటారు. ఓకే, 4 జియో సింక్రోనస్, ఒక 3 జియో స్టేషనరీ అని మనం చెప్పాలి క్లియర్లీ. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ సిస్టమ్, దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం. ఓకే, సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ సిస్టమ్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, ఇలా ఇది మన భారతదేశం గ్లోబ్ పైన ఇలా మనం ఇమాజిన్ చేసుకుంటే ఆ 2 నార్త్ డైరెక్షన్లో, ఈ 2 సౌత్ డైరెక్షన్లో ఉన్నాయనుకోండి. ఓకే, మిగిలింది ఈక్వటోరియల్ ప్లేన్లో ఉన్నాయనుకోండి క్లియర్గా మనం చూస్తే. అది ఇలా పంపించాం, అది ఇలా తీసుకొని వచ్చాం.
ఓవరాల్గా మన ఇండియా పైన అన్నీ కలిపి ఇలా ఫోకస్ చేస్తున్నాయి క్లియర్గా మనం చూస్తే. దానివల్ల మన ఇండియా చుట్టూ ఒక రేడియస్ అనేది ఫామ్ అయింది క్లియర్గా, ఒక స్పియర్ లాంటి నిర్మాణం ఇక్కడ సర్కిల్ అనేది ఫామ్ అయింది. ఆ సర్కిల్ వల్ల ఏమవుతుందంటే మన భారతదేశానికే కాదు పక్కన ఉన్న మిగతా కంట్రీకి కూడా దీని సర్వీసెస్ ఇచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. దీని పరిధి మనకు చూస్తే ఎంత ఇచ్చాడు, మన ఇండియా నుంచి 1500 కిలోమీటర్స్ క్రాస్ చేయొచ్చు. ఓకే, బియాండ్ ఇట్స్ బార్డర్స్ అంటున్నాను క్లియర్లీ. కవర్స్ ఇండియా అప్ టు 1500 కిలోమీటర్స్ బియాండ్ ఇట్స్ బార్డర్స్ అంటున్నాను క్లియర్లీ. ఎందుకు ఆ సిస్టమ్ అలా ఉందంటే ఇలా అరేంజ్ అవ్వడం వల్ల క్లియర్గా మనం చూస్తే. సో మనమే కాకుండా దీని సర్వీసెస్ని మన భారతదేశానికి ఫ్రెండ్లీ నేషన్స్కి కూడా మనం అందించవచ్చు. ప్రజెంట్ దీంట్లో 7 శాటిలైట్సే ఉన్నాయి కాబట్టి అది రీజనల్ శాటిలైట్ సిస్టమ్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. ఇది మొత్తం ప్రపంచం అంతా ఇది కవర్ చేయలేదు, ఓన్లీ మన అవసరం కోసం దీన్ని డెవలప్ చేసాం. ఇది నేను జస్ట్ జియో సింక్రోనస్కి జియో స్టేషనరీకి ఇంకా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చూపించా క్లియర్గా మనం చూస్తే. సమ్వాట్ దీని గురించి మనం తర్వాత చూస్తాం, దీని ఉపయోగాలు అదంతా ఏంటి అనేది క్లియర్. ఓకే, ఇప్పుడు మనకి సో జనరల్గా ఇందాకే మనం అనుకున్నాం కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే దాని పేర్లు ఎలా ఉంటాయంటే లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటున్నాం కదా, చూడండి అది జీశాట్. ఓకే, అన్నీ మీకు ఎక్కడ చూసినా కూడా జీశాట్ అనే పదాలు కనిపిస్తున్నాయి క్లియర్గా మనకు చూస్తే. ఇవన్నీ మన ఏం అడగరు. ఓకే, ఇవన్నీ ఏమన్నా అది ఎప్పుడు జరిగిపోయినా అవన్నీ మనకి ఎవడు అడగడు క్లియర్గా ఎగ్జామినేషన్లో క్లియర్గా మనం చూస్తే. బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, కమ్యూనికేషన్ శాటిలైట్ అనే పేరు వచ్చిందంటే ఆ పక్కన ఇలా కనిపించాలి. ఇందాక నేను ఒకటి చెప్పా, జీశాట్ 19. ఓకే, జీశాట్ 29 ఎక్కడన్నా మనం యూజ్ చేసామా? అవి జిఎస్ఎల్వి MK3 D1 ప్రయోగించాం. ఇక్కడ ఉంది చూడండి క్లియర్లీ, జిఎస్ఎల్వి MK3 D1. జిఎస్ఎల్వి యొక్క ఫస్ట్ పరంపర ఎలా స్టార్ట్ అయిందంటే జిఎస్ఎల్వి MK3 యొక్క ఫస్ట్ పరంపర అంటున్నాం. జిఎస్ఎల్విలోనే అడ్వాన్స్డ్ వర్షన్స్ క్లియర్లీ. జిఎస్ఎల్వి MK3 D1. ఓకే, నేను ఇందాకే చెప్పా కదా, ఇది జీశాట్ 19 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. అదొక కమ్యూనికేషన్ శాటిలైట్స్ క్లియర్లీ. జీశాట్ 29 యాక్చువల్గా ఇందులో లేదు లిస్ట్లో. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, జీశాట్ 29 జిఎస్ఎల్వి MK3 D2. ఓకే, అది కూడా ఏమంటున్నాం మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ క్లియర్లీ. సో కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేది ఈ విధంగా పనిచేస్తుంటాయి. ఓకే, యాక్చువల్గా మనం జిఎస్ఎల్వికి సంబంధించి ఫస్ట్ ఆపరేషనల్ ఫ్లైట్ 2004 అని రాశాను నేను ఇందాక అక్కడ. పిఎస్ఎల్వికి సంబంధించి ఫస్ట్ సక్సెస్ఫుల్ ఫ్లైట్ అంటే మనం 1994 అని రాసాం. ఓకే, బట్ జిఎస్ఎల్వి ఆ కార్యక్రమం స్టార్ట్ అయిందే 1990. ఫస్ట్ దానికి సంబంధించిన ఫస్ట్ సక్సెస్ అనేది మనం ఎప్పుడు చూసామంటే 2004. ఓకే, ఫస్ట్ ఆపరేషనల్ ఫ్లైట్ దాని ద్వారానే మన భారతదేశానికి సంబంధించిన ఒక ఎడ్యుకేషనల్ శాటిలైట్స్, దాన్నే మనం ఏమంటున్నాం ఎడ్యుశాట్. పేర్లోనే ఉంది కదా, ఎడ్యుశాట్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, ఎడ్యుకేషనల్ శాటిలైట్ ఎప్పుడు మనకి 2004 క్లియర్. ఓకే, దాని పేరు మనం ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషనల్ ఫ్లైట్ అంటే జిఎస్ఎల్వి F01 అంటున్నాం క్లియర్గా మనకు. ఇది కూడా కమ్యూనికేషన్ పర్పస్ క్లియర్గా మనకు చూస్తే. టెలికమ్యూనికేషన్, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్, మెటీరియాలజికల్ సర్వీసెస్, ఇవన్నీ దేని ద్వారా మనకి ప్రొవైడ్ అవుతున్నాయంటే ఇండైరెక్ట్గా కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఇక్కడ ఇంకొక పదం ఉంది మీరు చూస్తే, నావిగేషన్ అని ఉంది. ఓకే, నావిగేషన్ ఇవి కూడా ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం జనరల్గా ఆ జియో సింక్రోనస్ ఆర్బిట్స్లోనే కదా క్లియర్గా మనకు చూస్తే. గగన్ అనేటువంటి ఒక నావిగేషన్ సిస్టమ్ ఉంది ఇండియాలో, దాని గురించి మళ్ళీ తర్వాత చూస్తాం. ఆ గగన్ అనేటువంటి ఒక నావిగేషన్ సిస్టంలో ఉండేది ఇది జీశాట్ 8 అనేది. జీశాట్ 8, జీశాట్ 10, జీశాట్ 15 ఇవన్నీ గగన్, GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్. గగన్ అంటే
ఓకే, GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్ అంటున్నాం. అంటే దాని మీనింగ్ ఏం లేదు. ఈ పర్పస్ గగన్ అనే పేరు యాక్చువల్గా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అది ఎవరి కోసం డెవలప్ చేశామంటే ఎయిర్పోర్ట్స్ కోసం. ఓకే, ఏరోప్లాన్స్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఈ గగన్ అనేది ఒకటి మనం స్టార్ట్ చేసాం. అప్పట్లో దాదాపుగా అది ఒక 15 సంవత్సరాల కిందట అది స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అందులో ఇందాక నావిగేషన్లో మనం GSAT-18 అనేది మీరు చూశారు. అన్ని కమ్యూనికేషన్ అని ఉన్నాయి. ఒక దగ్గర ఏముంది, ఆ కమ్యూనికేషన్తో పాటు నావిగేషన్ ఉంది. ఆ GSAT-8, GSAT-10, GSAT-15 అవన్నీ దేంట్లో ఉంటాయంటే ఈ గగన్ సిస్టంలో ఉంటాయి, గగన్ వ్యవస్థ. సో గగన్ అనేది కూడా ఏమనొచ్చు మనం ఇండైరెక్ట్గా, దాన్ని కూడా ఏమనొచ్చు, దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ నావిగేషన్ సిస్టమ్. బట్ అది ఎవరి హెల్ప్ తీసుకుంటుందంటే డైరెక్ట్గా ఏం పని చేయట్లేదు. ఓకే, ఎవరి హెల్ప్ తీసుకుంటున్నది GPS. క్లియర్గా మనం చూస్తే అది ఎవరి కోసం డెవలప్ చేసామంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్స్ కోసం అంటున్నాం. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ గగన్ సిస్టమ్ నుంచి దాని అప్లికేషన్స్ అనేది రైల్వేస్కి కూడా అటాచ్ చేస్తున్నారు. కామన్ పీపుల్కి కూడా అది అందుబాటులో ఉండేటట్టు దాన్ని కొంత చేంజెస్ అనేది దాంట్లో తీసుకుంటున్నారు. క్లియర్గా మనం చూస్తే సో దాని డెవలప్మెంట్ అనేది ఎవరెవరు చేశారంటే 2 ఇన్వాల్వ్మెంట్. ఓకే, ఇస్రో ఒకటి, అది ఎయిర్పోర్ట్స్ కోసం కాబట్టి ఎవరుంటారు దాంట్లో, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. క్లియర్లీ అది ఓల్డ్ది యాక్చువల్గా మనం చూస్తే. ఓకే, GPS పైన డిపెండ్ అవ్వకుండా అమెరికాకు సంబంధించినటువంటి GPS, అంతేగా USAకి సంబంధించింది. గ్లోనాస్ అది రష్యాకి సంబంధించింది క్లియర్గా మనకు చూస్తే. బైడు చైనాకు సంబంధించింది. గెలీలియో యూరోపియన్ యూనియన్కి సంబంధించింది క్లియర్గా మనం చూస్తే. ఎవరికి వాళ్ళు ఇవి ఉన్నాయి నావిగేషన్ సిస్టమ్స్, అదంతా గ్లోబల్. ఏమంటున్నాం పేర్లు వరుసగా. ఓకే, GPS అది ఎవరికి సంబంధించింది, USAకి సంబంధించింది. గ్లోనాస్ రష్యాకి సంబంధించింది. బైడు అంటున్నాం, బైడు అది చైనాకి సంబంధించింది. ఓకే, ఇంకొకటి గెలీలియో అంటున్నాం, గెలీలియో ఫేమస్ సైంటిస్ట్ గెలీలియో మనం చూడొచ్చు. ఓకే, ఆయన పేరు మీద ఒకటి ఉంది నావిగేషన్ సిస్టమ్, అది యూరోపియన్ యూనియన్కి సంబంధించింది. ఇవన్నీ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా కవర్ చేస్తాయి క్లియర్లీ. ఓకే, బట్ మనం డెవలప్ చేసింది ఏమనొచ్చు, అది రీజనల్ నావిగేషన్ సిస్టమ్. క్లియర్గా మనం చూస్తే నాట్ వరల్డ్ వైడ్. ఓకే, మనం డెవలప్ చేసినటువంటి నావిక్ అనేది అదంతా ప్రపంచ గ్లోబల్ కవరేజ్ అనవచ్చు. బట్ మనం చేసింది అది రీజనల్, మన కోసం మనం డెవలప్ చేసుకున్నాం. గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏంటంటే 2025 చివరి నాటికి, ఎప్పటికి నెక్స్ట్ ఇయర్ చివరి నాటికి మన దగ్గర ఉన్నటువంటి మొబైల్స్లో, కొత్తగా వచ్చేటువంటి మొబైల్స్లో ఇంటిగ్రేట్ చేయాలనేది గవర్నమెంట్ యొక్క ప్లాన్. దేన్ని, ఈ నావిక్ని. క్లియర్. ఓకే, IRNSSని. ఎనీహో వాటి గురించి మనం తర్వాత చూస్తాం. ఇక్కడ కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే ఇలా మనం అర్థం చేసుకోవాలి క్లియర్లీ. అవి పనిచేయాలంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్లో L బ్యాండ్, S బ్యాండ్ ఇలాంటివన్నీ, S బ్యాండ్, L బ్యాండ్ ఇలాంటివన్నీ లో ఫ్రీక్వెన్సీస్. కిందికి వెళ్ళే కొద్దీ ఓకే హై ఫ్రీక్వెన్సీస్ 26.5 గిగావాట్, 26.5 ఫ్రీక్వెన్సీ మనకి క్లియర్గా హెడ్జ్ అని మనం చెప్పొచ్చు. గిగా హెడ్జ్ దాన్ని ఎలా చెప్తున్నాం, ఫ్రీక్వెన్సీ అంటే హెడ్జ్లో మనం చెప్తాం, దీన్ని గిగా హెడ్జ్లో మనం పిలుస్తున్నాం క్లియర్గా మనం చూస్తే. సో 26.5 గిగా హెడ్జ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ టాప్లో యూజ్ చేసేటువంటి ఒక ఫ్రీక్వెన్సీ బ్యాండ్, KA బ్యాండ్ అనొచ్చు క్లియర్గా మనకు చూస్తే. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి క్లియర్. రేడియో స్పెక్ట్రమ్ ఇలా మనం చూసేటువంటి L, S, ఓకే, K ఇలాంటివన్నీ C, ఓకే, ఇవన్నీ ఏమనొచ్చు మనం, రేడియో స్పెక్ట్రమ్ అనొచ్చు, రేడియో స్పెక్ట్రమ్ క్లియర్. ఓకే, నెక్స్ట్ వన్, ఇందులో మనకి ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అప్లికేషన్స్ ఆఫ్ remote sensing satellites or earth observation satellites. So what is
రిమోట్ సెన్సింగ్ అంటున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సింగ్ అంటే ఏంటి, ఏమై ఉండొచ్చు మీనింగ్? సెన్స్ ఆర్గాన్స్. ఓకే, సెన్స్ ఆర్గాన్స్. మన ఐస్ మనం చూస్తే మన సరౌండింగ్ ఆబ్జెక్ట్స్ని మనం చూడగలుగుతున్నామంటే, ఓకే, దానిపైన లైట్ అనేది పడాలి, అది రిఫ్లెక్ట్ అవ్వాలి, మన ఐస్ మీదకి రీచ్ అవ్వాలి, అప్పుడే మనం దానికి సంబంధించిన ఇమేజ్ని క్లారిటీగా మనం చూస్తున్నాం, అంతేనా? అది రెటీనా మీదకి పాస్ అవ్వాలి, దాని నుంచి బ్రెయిన్లో మనకు ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవ్వాలి. దాన్నే మనం ఏమంటున్నాం? సెన్స్ అంటున్నాం. ఆ సెన్స్నే మనం ఏమంటున్నాం? విజన్ అనొచ్చా లేదా క్లియర్లీ? ఇక్కడ రిమోట్ సెన్సింగ్ అనే పదం కూడా అలానే మనం ఇమాజిన్ చేసుకోవాలి. శాటిలైట్స్ కూడా ఒక ఏరియాని సెన్స్ చేయగలవు. దేన్ని ఉపయోగించి? లైట్. ఓకే, ఆ లైట్ ఏ లైట్ అనొచ్చు మనం ఇండైరెక్ట్గా? ఇందాక మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో విజిబుల్ లైట్,